వృషభ రాశి వారికి నవంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఏ అనేటటువంటి అక్షరం పేరు ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తితో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. వృషభ రాశి వారికి ఈ వీడియో 100కు 1000% ఉపయోగపడుతుందండి. ఈ వీడియో వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. అసలు ఇలా ఎలా తెలిసినయ్యా మా గురించి అంటే ఎవ్వరికీ తెలియని కొత్త విషయాలు మాకు తప్ప మరి ఇంకో రెండో పర్సన్‌కి కూడా తెలియని విషయాలు ఇలా ఎలా అర్థమైనయి అని చెప్పేసేసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అంత అద్భుతంగా ఈ వీడియో అనేది ఉంటుంది. మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో అనేది వృషభ రాశి వారు వినలేరు. దీనివల్ల మీ జీవితానికి సంబంధించిన చాలా మార్పులు, చేర్పులు అలాగే ఉపయోగకరమైన, ఆసక్తికరమైన విషయాలు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహం శుక్రగ్రహము కాబట్టి ఈ వృషభ రాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పవచ్చు అనమాట. అంటే ఈ వృషభ రాశి వారు మనం అనుకుంటూ ఉంటాము చాలామంది కూడా వీళ్ళు కలుసుబాటు మనుషులు కాదు, ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే మన జీవితానికి అంత దరిద్రం తప్ప సుఖం అనేది ఉండదు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం భావిస్తూ ఉంటాము. కానీ ఈ వృషభ రాశి వారి గురించి పొరపాటును కూడా ఎవరు ఈ మాట అనకూడదు ఎప్పుడూ కూడా, ఏ సందర్భంలో కూడా. ఎందుకంటే వృషభ రాశి వారు అదృష్టవంతులు అనమాట. లక్ష్మీదేవి గ్రహానికి సంబంధించిన రాశికి వీరు అధిపతి కాబట్టి వృషభ రాశి వారికి చాలా వరకు కూడా నెగిటివిటీ అనేది ఎప్పుడు కూడా వీరి జీవితంలో ఉండదు. అంతా పాజిటివ్గానే ఉంటుంది. అంటే మంచికి సంబంధించిన విషయాలు వీరి జీవితంలో ఎక్కువ శాతం ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే మంచి విషయాలు వేరు, కష్టాలు వేరు. కష్టాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారిలో జీవితంలో ఉన్న వారందరికీ హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే ఈ వృషభ రాశి వారు ఎవరైతే పొంది ఉన్నారో ఈ వృషభ రాశి వారికి చుట్టూతా ఉన్న వాళ్ళ వల్ల మాత్రం ఈ వృషభ రాశి వారికి సుఖం అనేది ఉండదు. వీళ్ళ వల్ల నలుగురు సంతోషపడతారు, బాగానే ఉంటుంది. కానీ ఆ నలుగురు వల్ల ఈ వృషభ రాశి వారికి కూడా సంతోషం అనేది ఉండాలిగా. కానీ ఆ అదృష్టం అనేది వృషభ రాశి వారికి ఉండదన్నమాట. అలా వీరేంటంటే వీరి మంచి మనస్తత్వమే వీళ్ళకి ఆ యొక్క బాధ మనసుకు కారణమవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. వీరు ఏ మనిషినైనా సరే అతిగా నమ్ముతారు, అతిగా ప్రేమిస్తారు. అలాగే వీరికి కొంచెం కోపం, ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయి? మంచి మనిషిలో మాత్రమే ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలా ఈ వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే చాలా చాలా మంచివారనమాట. అలాంటి మంచివారి జీవితంలో కష్టాలు కూడా మరి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి. మరి అబద్ధాలు ఆడటం చేత కాదు, ఒక మనిషిని నమ్మించి నమ్మకం మీద దెబ్బ కొట్టడము చేత కాదు, ఏదైనా డబ్బు పరంగా వాడుకొని వాళ్ళకి అంటే ఇవ్వకుండా వాళ్ళని వేధించటము వీరికి చేత కాదు. ఇలాగా ఏ అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం ఇలాంటివి మరి ఏవి చేత కానప్పుడు మరి అలాంటి వాళ్ళ జీవితంలోకి వీళ్ళని ఏడిపించే వాళ్ళు వస్తూ ఉంటారనమాట. వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ మనిషినైనా ప్రేమిస్తే వీరి గుండెల్లో వారి కోసం గుడే కడతారనమాట. అంత ప్రేమిస్తారు. నిజం చెప్తున్నానండి. వృషభ రాశి వారు ఒక మనిషిని ప్రేమిస్తే గనక వీరు ప్రేమించినంతగా ఎవ్వరూ కూడా ఈ భూమి మీద ప్రేమించలేరనమాట. అంత గొప్పగా ఉంటుంది వృషభ రాశి వారి ప్రేమ. సిన్సియర్ లవ్ అనమాట. అంత నిజంగా ప్రేమిస్తారు. అది బంధం ఏ బంధమైనా కానివ్వండి, తల్లిదండ్రుల విషయం దగ్గర అవ్వచ్చు, లేదా భార్య విషయంలో అవ్వచ్చు, లేదా భర్త విషయంలో అవ్వచ్చు, లేదా బిడ్డల విషయంలో అవ్వచ్చు, లేదా ప్రేమించిన వ్యక్తుల విషయంలో అవ్వచ్చు. ఇలా ఈ వృషభ రాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే సిన్సియర్, నిజమైనటువంటి ప్రేమ అనమాట. ఎక్కడా కూడా వీరి ప్రేమను మనం అనుమానించాల్సినటువంటి పని లేదు, అపోహ పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. కానీ అవతల వారి వల్ల వీరికి దెబ్బ కొడుతుంది. వీరి మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. వీరి మంచితనాన్ని చేతకానితనంగా పిచ్చితనం లాగా చూస్తూ ఉంటారు. అంటే వీరిని పిచ్చి వాళ్ళకలాగా చేసి సమాజంలో వీళ్ళని ఎలా నుంచోపెడతారంటే వీళ్ళు దేనికి ఒక పనికి రాని వాళ్ళు అన్నట్లుగా అవతల వాళ్ళు చేస్తారనమాట. ఆ వ్యక్తుల్లో ఈ ఏ అనేటటువంటి వ్యక్తి పేరు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారి జీవితంలో ఉంటారనమాట. అంటే వీరిని చాలా రకాలుగా వాడుకొని, చాలా రకాలుగా ఉపయోగించుకొని
ప్రేమ అనేటటువంటి ఒక ఇదితో, నమ్మకం అనేటటువంటి ఒక ఇదితో ఈ ఏ అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే చివరికి వీళ్ళని సమాజంలో ఎలా నిలబెడతారు అంటే ఈ వృషభ రాశి వారు దేనికి పనికిరాని వాళ్ళు. పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, భార్య ఏదన్నా కారణాల చొప్పున దూరం అయింది, లేదా భర్త పట్టించుకోవటం లేదు, ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి, లేదా సంతానం లేకపోవటం, వివాహాలు ఆలస్యం అవ్వటము, ఇలా మీ యొక్క వ్యాపారాల్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. కాబట్టి అంటే మీ యొక్క సమస్య విని గురువుగారు చేసే ప్రత్యేకమైనటువంటి పూజలు, పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేయగలుగుతాయి. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారు కనుక కాల్ చేసినట్లయితే మీకు మీ సమస్య నుంచి సమస్యకు పరిష్కారం పూర్తిగా దొరుకుతుంది. గురువుగారు వయసులో పెద్దవారు, ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానము, పరిహారాలు, పూజలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తాయి. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు అంటే వీళ్ళ వల్ల సుఖం అనేది లేదు, వీళ్ళు కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేరు, వీళ్ళకి జీవితంలో ఒక మంచి పట్టుదల, ఆశయాలు ఇలాంటివి ఏమీ లేవు, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమించటానికి తగిన మనుషులు కాదు అని చెప్పేసేసి ఆ ఏ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి వీళ్ళని చాలా రకాలుగా అవమానిస్తారనమాట. చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా వీళ్ళని ఇక ఎవ్వరూ కూడా ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాగైతే వదిలిపెట్టేసేసి పక్కకు వెళ్ళిపోతారో వీళ్ళ మీద రకరకాల నిందలు, నిష్ఠూరాలు వేసేసి వాళ్ళు చేసే అవమానాలకి ఏంటంటే జీవితంలో వీళ్ళ ముఖం మళ్ళీ ఎవ్వరు కూడా చూడరనమాట. అంటే పనికిరాని వాళ్ళలాగా చిత్రీకరించి పక్కకెళ్ళిపోతారు. అంటే వీరి జీవితంలోకి ఎవరన్నా రావటానికి కూడా మరి ఇంత వేస్ట్గా ఉన్నప్పుడు ఎవరు వస్తారు చెప్పండి, రారు కదా. అలాగా ఎవరన్నా రావటానికి కూడా ఆలోచించి అంతగా చిత్రీకరిస్తారనమాట. అలా ఈ వృషభ రాశి వారి యొక్క గుండెకి పెద్ద పెద్ద గాయాలు అయినవి. పైకి వాళ్ళు మనుషుల్లాగా తిరుగుతున్నా కూడా నిజంగా వారిని మనస్ఫూర్తిగా కదిలించి నీ బాధ ఏంటి అని చెప్పి నిజమైన వ్యక్తి ఎవరైనా అడిగితే మనస్ఫూర్తిగా వారు ఏడ్చే ఏడుపుకి అవతల వాళ్ళ గుండె కూడా కరిగిపోవాల్సిందే. అంత బాధను గుండె లోపల దాచుకొని పైకి మాత్రం వాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటారంటే ఒక బ్రతికున్న జీవోత్సవాల్లాగా తిరుగుతూ ఉంటారు. బతికున్నారండి, కానీ మానసికంగా వాళ్ళు ఎప్పుడు పూర్తిగా దెబ్బతిన్నారు. వాళ్ళు సంతోషం అనేది లేదు. అంటే వాళ్ళ జీవితంలో సంతోషము ఎప్పుడైనా సరే మనిషికి మనసు అనేది చాలా ముఖ్యమైనది. ఎవరైతే మనస్ఫూర్తిగా, సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ ఎటువంటి టెన్షన్స్ లేకుండా మాకేమి హ్యాపీ, మా జీవితంలో మేము ప్రేమించిన వ్యక్తులు ఉన్నారు, మాకేమి అని చెప్పేసేసి ఒక సంతోషం ఉంటుంది చూడండి. అంటే ఆ గుండెకి ఒక తృప్తి, అంటే నాకు ఒక తోడు, నాకు నమ్మిన మనుషులు ఉన్నారు, నాకేమి, నేను ఒంటరి వాడిని కాదు అని చెప్పేసి ఏ మనిషి అయితే గుండె మీద చెయ్యి వేసుకొని ప్రశాంతంగా పడుకుంటారో వాళ్ళది నిజమైనటువంటి లైఫ్ అంటే. అంతేకాని ఎన్ని కోట్ల డబ్బు ఉందా, ఎంత సంపాదన ఉందా, ఎంతమంది మన చుట్టూతా ఉన్నారా, ఇది కాదు ముఖ్యం. మన చుట్టూతా వేల మంది, లక్షల మంది ఉన్నప్పటికీ కూడా మన గుండెల్లో మనకు నచ్చిన మనిషి లేనప్పుడు ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే నరకంలాగా ఉంటుందన్నమాట. అలా మన జీవితంలో మనకు సంబంధించిన మనిషి, మనగా నిజంగా చూసి ప్రేమించే మనిషి, అంటే ఏదో డబ్బు చూసో, ఏదో ఆస్తి చూసో, లేకపోతే ఏదో అందం చూసో ఉండేటటువంటి ప్రేమ అనేది అది ఎక్కువ కాలం నిలబడదు. అది మనసును చూసి నిజమైనటువంటి ప్రేమ అనేది మనసును చూసి మనసులో నుంచి పుట్టి రావాలన్నమాట. అది శాశ్వతంగా ఉంటుంది. ఎదుటివారి యొక్క మనసును కూడా అర్థం చేసుకుంటుందన్నమాట. కానీ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఆ సంతోషం అయితే మాత్రం 100కు 90% లేదు అని చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి వారు ఎలా బ్రతుకుతున్నారంటే
వారిలో ఏమాత్రం కూడా ఆనందము, సంతోషం అనేది లేదండి. చాలా వరకి కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి మానసికంగా నరకం అనుభవిస్తున్నారనే చెప్పుకోవాలి. ఈ ఏ అనే వ్యక్తి పరిచయమైనప్పుడు మొదట్లో చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇన్నాళ్ళ నుంచి అసలు వీళ్ళు మాకెందుకు పరిచయం అవ్వలేదు. అది ఆడవారికి మగవారవ్వచ్చు, లేదా మగవారికి ఆడవారవ్వొచ్చండి. ఎవరైనా కానివ్వండి. ఇట్లా అసలు వీళ్ళు ఇన్నాళ్ళ నుంచి మాకెందుకు పరిచయం అవ్వలేదు. వీళ్ళసలు మాకెప్పుడో పరిచయం అయ్యి ఉండాల్సింది. ఇన్నాళ్ళ నుంచి ఏమైపోయారు అన్నట్లుగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అనేది కొన్నాళ్ళు చాలా వరకి కూడా ఒకరినొకరు విడిచిపెట్టుకోలేనంతగా ఒకరంటే ఒకరు ప్రాణంగా కలిసిమెలిసి బ్రతికారు. ఇప్పటికైనా కూడా వృషభ రాశి వారికి వాళ్ళంటే ప్రాణమే. కానీ అవతల వ్యక్తి నుంచే వీరికి గట్టిగా ఎదురు దెబ్బ అనేది తగిలిందనమాట. ఇప్పుడైనా సరే ఒక్క మాట వాళ్ళు సరే మేము మాట్లాడతామని చెప్పేసంటే వృషభ రాశి వారు ఇప్పటికైనా సరే వాళ్ళని ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అవతల వ్యక్తిలో మాత్రం ఎటువంటి మార్పు అనేది లేదు, రాదు కూడా. ఈ వృషభ రాశి వారు వారి మీద ఉన్నటువంటి ఆశను తీసేసుకోవటం మంచిదే. ఎందుకంటే వీరికి నటించడం అనేది చేత కాదు కాబట్టి వీరి ప్రేమ అనేది నిజంగా ఉంటుంది. మనసులో పుట్టినటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే అది మరణంతోటే పోతుందనమాట. మధ్యలో అవసరాల కోసము, టైం పాస్ కోసము ఇట్లా కొంతమంది ఏంటంటే జీవితాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారనమాట. వాళ్ళకు నచ్చిన వ్యక్తులు వాళ్ళతో మాట్లాడట్లేదనో, లేకపోతే మాకు కూడా ఒకళ్ళున్నారు మాట్లాడటానికని గొప్పలు చెప్పుకోవటానికి కావచ్చు, లేదా టైం పాస్‌కి అవ్వచ్చు. టైం పాస్‌కి ఏదన్నా అటు ఇటు సరదాగా షికారులకెళ్ళినట్లుగా ఒక మనిషితో టైం పాస్ చేసుకోవటానికి అవ్వచ్చు. ఇట్లాగా రకరకాల కారణాలతో ఏంటంటే ఎంతోమంది కూడా మనుషులతో, మనసులతో, జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ లైఫ్‌లోకొచ్చినప్పుడు యువతల వాళ్ళని వెర్రోలను చేసేసి పక్కకెళ్ళిపోతా ఉంటారనమాట. అలాంటి వాటి వల్ల జీవితంలో ఎంతమందో కూడా నరకం అనుభవిస్తూ ఉంటున్నారు. అంటే ఈ అబద్ధాన్ని నిజం అనుకున్న వాళ్ళకి గట్టిగా ఎదురు దెబ్బలనేవి తగులుతూ ఉంటాయి. అలాంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా ఉంటారండి. ఎదుటివారి యొక్క ఆ యొక్క గేమ్‌లో వీళ్ళు ఇరుక్కుపోతా ఉంటారు. నిజము అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే నిజాలుగా ఉండేవాళ్ళు, నిజంగా ప్రేమించేవాళ్ళు, నిజాలు మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా అంతగా వాళ్ళేంటంటే నార్మల్‌గా ఉంటారు. వారి మాట కానీ, వారి ప్రవర్తన కానివ్వండి నార్మల్‌గా ఉంటుందనమాట. నటించే వాళ్ళది ఎలా ఉంటుందంటే గోడకు సున్నం వేసినట్లుగా చాలా క్లియర్‌గా అతుక్కొని ఉంటుందనమాట నటన. కాబట్టి ఈ రోజుల్లో నటనకు జనం ఎక్కువగా పడిపోతూ ఉంటారు. అలాంటి నటనతో ఈ ఎదుటివారు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరి యొక్క జీవితంతో చాలా రకాలుగా ఆడుకుంటారు, వాడుకుంటారు కూడా. కొంతమందైతే డబ్బు పరంగా అంటే మాకు హెల్ప్ కావాలి, మళ్ళీ తర్వాత ఇచ్చేస్తామని చెప్పేసేసి డబ్బు తీసుకోవటము, డబ్బు తీసుకొని మళ్ళీ ఆ టయానికి ఇవ్వకుండా ఉండటము, అడిగితే ఆ మాత్రం కూడా మాకు సహాయం చేయలేవా, మేమంటే ఇష్టం అంటావు, ప్రాణం అంటావు, మళ్ళీ తిరిగి డబ్బు అడుగుతున్నావని చెప్పేసేసి వీళ్ళని 1కి 10 సార్లు డబ్బు పరంగా వాడుకోవటం, వీరి చేత అవి ఇవి పనులు చేపించుకోవటము, వీరిని అటు ఇటు తిప్పటాలవ్వచ్చు. ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే వీరికైతే మాత్రం మనశ్శాంతి అనేది 100% కరువవుతుందనమాట. ఇక్కడ వృషభ రాశి వారి యొక్క పొరపాటు కూడా ఉంది. అది ఏంటి అనంటే ఒక మనిషిని నమ్మాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా నమ్మటము, ఒక మనిషిని ప్రేమించాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా ప్రేమించటం అనమాట. మొహమాటము అవ్వచ్చు, లేకపోతే మంచితనం అవ్వచ్చు. మంచితనం ఉండొచ్చు, కానీ మితిమీరినటువంటి మంచితనం అనేది ఉంటే చివరికి బాధపడేది కూడా మీరేనమాట. అలాగా ఏదైనా సరే మీ జీవితంలో ఎప్పుడూ కూడా వృషభ రాశి వారు ఏంటంటే ఉండాల్సిన దానికన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువ అనేది వీరి మనసుతో అనుబంధాలను పెంచుకుంటూ ఉంటారనమాట. అక్కడే వీరికి జీవితంలో ఎక్కువగా ఎదురు దెబ్బలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వీరి జీవితంలోకి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. తామరాకు మీద నీటి బొట్టులు లాంటి వాళ్ళు వీరికి దొరుకుతూ ఉంటారు. వీరేంటంటే ఇక వాళ్ళే మా లోకము, వాళ్ళే మా ప్రపంచము అన్నట్లుగా ఒక బాధ్యత, ఒక నీతి నిజాయితీగా వారి కోసం కష్టపడటము, కష్టం కూడా అంతే చేస్తూ ఉంటారు. చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువ కష్టం చేస్తూ ఉంటారు. సరదాగా ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా సరదాగా ఉండటము, ప్రతి పర్సనల్ విషయాలు కూడా కాస్త ఎవరైనా నమ్మితే వారికి అన్ని విషయాలు చెప్పుకోవటం అవ్వచ్చు. ఇట్లా కొంచెం అతి అనేది చూపించేసరికి వాళ్ళకి అవతల వాళ్ళ దగ్గరికి ఏంటంటే వీళ్ళు అలుసైపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే వీరికి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అలా
కోపం ఉండటం వలన జనం చేత 4 రకాల మాటలు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వీరిలో ఇంకో మైనస్ పాయింట్ కూడా ఉంది. వీరిని ఎవరైతే అభిమానిస్తూ ఉంటారో వాళ్ళను కొంచెం నిర్లక్ష్యం చేసే బుద్ధి కూడా వీరి దగ్గర ఉంది. వీరిని నిర్లక్ష్యం చేసే వాళ్ళ వెంట వీళ్ళు పడతా ఉంటారు. అలాగే వీరిని కాస్త ఎవరన్నా అభిమానిస్తున్నారు, చేస్తున్నారు, చూస్తున్నారు అని అనుకుంటే వాళ్ళను కొంచెం చిన్న చూపు చూసే బుద్ధి వృషభ రాశి వారికైతే ఉంటుందండి. అంటే వాళ్ళ మీద అభిమానము, ప్రేమ మనసులో ఉంటే ఉండొచ్చు, కానీ పైకి మాత్రం అంటే మమ్మల్నే ఇష్టపడుతున్నారు, మమ్మల్నే ప్రేమిస్తున్నారు అని చెప్పేసి వీరికి ఒక చిన్న చూపు అనేది ఉంది. ఆ చిన్న చూపు ఉండి కాస్త వీరిని ఈ వృషభ రాశి వారిని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళను కొంచెం నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారనమాట. మరి మీరిష్టపడే వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మీకెంత బాధగా ఉంటుందో, అలాగే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని మీరు నిర్లక్ష్యం చేసినా కూడా వాళ్ళు కూడా మీ విషయంలో అంతే బాధపడతారు కదా! కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అనేది జీవితంలో మన అదృష్టంగా మనం భావించాలి. అలాంటి వాళ్ళతో జీవితాలను పంచుకున్నప్పుడు మనకి జీవితం అనేది సంతోషంగా, సాఫీగా ఉంటుంది. అంతేకాని మనం అంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి, అవసరాలకు వాడుకొని అలాంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా సహవాసం అనేది చెయ్యకూడదు. అందని ద్రాక్ష పులుపు అనుకొని వదిలేసేసేయాలి. కానీ అలాంటి అందని ద్రాక్ష కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే కనీసం మనకు అందుబాటులో ఉన్న వాటిని కూడా మనం గమనించలేని స్థితిలో ఉంటాము. కళ్ళు ఉన్నా కూడా గుడ్డి వాళ్ళలాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా దొరికిన దానితో మనిషి తృప్తి పడినప్పుడు జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. అది మనిషి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. మనిషికి జీవితంలో తృప్తికి మించినటువంటి సంపద అనేది ఇంకొకటి లేదు. తృప్తిలోనే మనిషికి ఆరోగ్యము, ఆయుష్ అన్ని రకాలుగా మనిషిని నడిపించేది ఏంటంటే తృప్తి. ఆశ ఉండాలి. కాకపోతే దానికి హద్దు అనేది ఉండాలన్నమాట. ఏది కూడా అతిగా చేయకూడదు. అతిగా చేస్తే బాధపడాల్సింది మనమే. అతిగా చేయటం వలన కనీసం సాధించాల్సినవి కూడా సాధించలేమన్నమాట. అక్కడే మనకు ఓపిక అంతా కూడా అయిపోతుంది. మానసికంగా మనుషులను దెబ్బతింటాం. కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు కొన్ని చిన్న చిన్న విషయాలు అనేవి నేర్చుకోవాలి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరా అని అలాంటి వాళ్ళతో బాగుండే ప్రయత్నం అనేది చెయ్యండి. అలా ఉండటం వల్ల మీరు సంతోషంగా ఉంటారు, అవతల వాళ్ళను కూడా సంతోషంగా ఉంచగలుగుతారు. అంతేకాని పొగరుగా ఉండే వాళ్ళ వెంట, అవకాశవాదుల వెంట పడితే మాత్రం మీరు ఖచ్చితంగా చివరికి నరకమే అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇట్లా అనే వ్యక్తులు మీ జీవితంలో ఎవరన్నా ఉండనివ్వండి, ఒక భార్యాభర్త తప్ప. భార్య పేరు ఏతో మొదలయ్యి లేదా భర్త పేరు ఏతో మొదలైతే ఈ వృషభ రాశి వారు, ఎందుకంటే అది భార్యాభర్తల బంధం కాబట్టి సర్దుకుపోవాలి. అక్కడ వాళ్ళని మార్చుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి. వాళ్ళ కింద మీరు సర్దుకోవాలి. అట్లా అటు ఇటుగా ఉండాలి. అంతేకాని భార్యాభర్తల మధ్య అయితే మాత్రం గొడవలు పెట్టుకోవటం వలన మీ జీవితం నరకం అవుతుంది. కానీ ఇక్కడ భార్యాభర్తలకు కూడా చెప్పే మాట ఒకటేనండి. భార్య అయినా భర్త అయినా ఎంతవరకైనా సరే సర్దుకుపోవాలి. కొంతమంది ఏంటంటే ప్రేమ అనేటటువంటి పేరుతో నా భర్త అంటే నేను పెత్తనం, నాకు అధికారం ఉంటుంది, నేనేదైనా అనొచ్చు, నేనేదైనా చెయ్యొచ్చు, ఏదన్నా కూడా నాకు చెల్లుతుంది అని చెప్పేసేసి కొంతమంది ఏంటంటే భార్య రూపంలో, భర్త రూపంలో ప్రేమ, పెత్తనం అనేటటువంటి పేరుతో ఎదుటి మనుషులకు నరకం అనేది చూపిస్తూ ఉంటారు. ప్రతి దానికి కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కాస్త ఇంటికి ఆలస్యంగా వచ్చినా గొడవే, ఇంటికి తొందరగా వచ్చినా కూడా గొడవే, సంపాదన విషయంలో గొడవ. ఏం చేస్తున్నావు, వాళ్ళు అలా సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇలా సంపాదిస్తున్నారు, నువ్వు దేనికి పనికి రావు, ఇలాంటి వాళ్ళు అనుకుంటే అసలు మేము చేసుకునే వాళ్ళమే కాదు అని చెప్పేసేసి ఇంటికి వద్దామంటే కొంతమందికి ఆడవాళ్ళకి భయం పుట్టిద్ది, మగవాళ్ళు ఇంటికి వస్తున్నారంటే. కొంతమందికి మగవాళ్ళకు భయం పుట్టిద్ది, ఇంట్లోకి వెళ్తే గయ్యాలి పిల్ల మేము గొడవ చేసిద్దోనని చెప్పేసి. అట్లా అటు ఇటుగా ఉంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే సర్దుకుపోవాలి. కానీ గొడవలు అనేవి ఎక్కువగా ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. చిన్న చిన్న గొడవలంటే అవి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి మనసుల్లో ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి గొడవలు సహజము. అంతేకాని తెగేదాకా లాక్కోవటము, పెత్తనం ఉంది. ఇప్పుడు ప్రేమ అనేది చూపించడం అంటే ప్రేమని అర్థం చేసుకోవాలి. అవతల మనిషిని అర్థం చేసుకొని సర్దుకుపోవటం అనేది ప్రేమ. కానీ ఎదుటి మనిషిని హింసించేది, ఎదుటి మనిషికి మన మాట వల్ల ప్రశాంతత కలగాలి. అంతేకాని నోరు తెరిస్తే అవతల వ్యక్తులకు తలనొప్పి వచ్చేలా ఉంటే దాన్ని ప్రేమ అని కూడా ఎప్పుడూ అనుకోవద్దనమాట. కాబట్టి ప్రేమ
అనేది మనకు ప్రశాంతతని ఇవ్వకపోయినా నరకాన్ని మాత్రం మిగల్చకూడదు. అలా ప్రతి దానికి ప్రేమ అనే పేరును పెట్టకూడదండి. ప్రేమ అంటే అర్థం చేసుకోవటము, మన మాట తీరు ఎలా ఉండాలంటే ఎదుటి మనిషికి తృప్తినివ్వాలి. అంతేకాని గొడవలు పెట్టుకోవటం కరెక్ట్ కాదు. ఇది భార్యాభర్తలు అయితే మాత్రం సర్దుకుపోవాలనమాట. ఇది ఇద్దరూ తెలుసుకోవాలండి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి కింద ఒకరు సర్దుకుపోవాలి. అది సంసారం అవుతుంది. ఇక అలా కాకుండా ఇక మిగిలిన ఏ రూపంలో ఉన్నా అంటే స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేకపోతే బయట పరిచయమైనటువంటి ఏదైనా వ్యక్తుల రూపంలో అవ్వచ్చు. అంటే ఒక తెలిసిన ఉద్యోగాల కాడ అవ్వచ్చు, లేదా ఏదైనా మీరు చేసే వృత్తి కాడ అవ్వచ్చు, అలాంటి కాడ వ్యాపారాల్లో అవ్వచ్చు, భాగస్వాముల రూపంలో ఇట్లా కలుస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళనైతే మాత్రం కాస్తంత దూరం పెట్టే ప్రయత్నం అనేది చేయండి. అసలు పూర్తిగా వదిలించుకునే మనుషులైతే వదిలించుకునే ప్రయత్నమే అనేది చేయండి. లేదు మేము వాళ్ళతో కలిసి ఉండాలి, వ్యాపారంలో మాకు మాకు విడిపోవటానికి కుదరదు, తప్పదు, వాళ్ళ మొహాలు మేము చూడాల్సిందే, మా మొఖాలు వాళ్ళకు చూపించాల్సిందే, తప్పదు అని అనుకుంటే వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అంతేకాని మీ యొక్క ప్రతి విషయాలను కూడా వాళ్ళకి చెప్పటం, మంచిగా ఉన్నారని చెప్పేసేసి వారితో మాట్లాడాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడటము, ఎక్కువగా క్లోజ్గా ఉండటము, మితిమించి నవ్వటం అవ్వచ్చు. ఇట్లా ప్రతీది కూడా మీరు ఎలాంటివి చెయ్యమాకండి. ఏదైనా సరే ఎంతవరకు అంతవరకు మాట్లాడేసి పక్కకు రావటం వలన అక్కడ మీకు ఉన్నటువంటి విలువ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా మితిమించి చేస్తే మాత్రం అక్కడ మీ అంతట మీరే వాళ్ళకు చులకనగా మారటానికి మీరే అవకాశం ఇచ్చుకున్నటువంటి వారు అవుతారు. తర్వాత బాధపడినా కూడా ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి ఎవరిని కూడా నెత్తినెక్కించుకోకూడదండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండండి. అలా ఉంటే మీ లైఫ్ అనేది సాగిద్ది. లేదు అసలు వాళ్ళతో మాకు అవసరం లేదండి అని అనుకున్న వాళ్ళైతే పూర్తిగా వాళ్ళని కట్ చేసేసేయండి. కొంతమంది ప్రేమికుల రూపంలో కూడా ఈ ఏ అనే వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారనమాట. ఏ అనే వ్యక్తి గతంలో ప్రేమించి అనేక కారణాల వల్ల వాళ్ళు విడిపోవటము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చినా వాళ్ళంతట అసలు 99% వాళ్ళు రారు. ఒకవేళ బై మిస్టేక్ వచ్చినా చేసినా కూడా వాళ్ళని మాత్రం మీ లైఫ్‌లోకి ఆహ్వానించొద్దు. మీ లైఫ్‌లోకి ఆహ్వానిస్తే మాత్రం మళ్ళీ మీకెప్పుడు ఏదో ఒక రోజు మళ్ళీ గొడవే మొదలవుతుందనమాట. ఎందుకంటే వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూస్తూ మళ్ళీ వాళ్ళకు నచ్చని వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఏదన్నా దూరం పెట్టితేను ఇట్లాంటి ఏదన్నా వంకలతో వస్తారు కానీ మీ మీద ప్రేమతో మాత్రం రారు. ఎందుకంటే ఒక మనిషి మీద ప్రేమ అనేది లేదు అన్నప్పుడు అది ఎప్పటికీ కూడా పుట్టదు. ఒక మనిషి మీద ప్రేమ ఉన్నప్పుడు అది పొమ్మన్నా కూడా ఎలాగైతే పోదో లేని ప్రేమలు కూడా జీవితంలో ఎప్పటికీ కలగవు. కాబట్టి అలాంటి వాళ్ళను ఎప్పటికీ ఆహ్వానించే ప్రయత్నం అనేది చెయ్యవద్దు. చేస్తే మాత్రం మీరు కొత్త బాధను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుందనమాట. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను సరిచేసుకోండి. ఇలాంటి విషయాలను మీరు సరిచేసుకుంటే మీ జీవితంలో మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. లేకపోతే మాత్రం చేతులారా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఏ అనే వ్యక్తి ఎవ్వరైనా కానివ్వండి, ఏ రూపంలోనన్నా ఉండనివ్వండి, అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఎవ్వరైనా కానివ్వండి, ఇంట్లో వాళ్ళతోనైనా సరేనండి, లిమిట్లోనే ఉండాలి. ప్రేమ అనేది ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చిన మనుషులు, వాళ్ళతో మనం కలిసి ప్రయాణం నిండు నూరేళ్ళు చేయాలి. కాబట్టి వాళ్ళ కోసం మీరు కష్టపడండి, ప్రేమించండి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే పిల్లల దగ్గర అవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు కూడా కడుపును పుట్టిన బిడ్డలు కూడా ఏంటంటే మనుషుల్ని కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా వాళ్ళకు అడగకుండానే మితిమించి అన్నీ ఇచ్చి అలుసైపోయి చివరికి బాధపడతా ఉన్నారనమాట. అలా పిల్లల రూపంలో కూడా చాలా వరకు కూడా పెద్దవాళ్ళకి మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. వాళ్ళు చూడరు అని ఇప్పుడే అర్థమైపోతుందనమాట. 33వ రోజు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చూడరు అని చెప్పేసేసి. ఎందుకంటే అలాంటి స్వార్థాలు ఇలాంటివి మనం తెలియక మనం పెంచే పెంపకాల్లో వాళ్ళు ఏంటంటే స్వార్థాలు, అసూయలు ఇలాంటివి చూస్తూ పెరుగుతున్నారు. కాబట్టి చివరికి అవన్నీ కూడా మళ్ళీ మన మీదే తిప్పి చూపించే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లల దగ్గర ఏంటంటే ప్రేమగా ఉండటం, ప్రేమించి మాట్లాడటము, క్షమాగుణం నేర్పించటము, పెద్దలను గౌరవించమంటము, ఎదుటివారు ఎలాంటి వారన్నా కానివ్వండి ఆ తప్పొప్పులన్నీ కూడా భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. కానీ ఒక మనిషిని మనం వేలు పెట్టి చూపించినప్పుడు అదే మన
పిల్లలు మన దగ్గర నేర్చుకొని అదే వేలు మళ్ళీ మన వైపు చూపించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటన్నింటిని కూడా మీరు అర్థం చేసుకొని పిల్లలతో కానీ, పెద్దవాళ్ళతో కానీ, ఇంట్లో వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. లేకపోతే ఇళ్లల్లో వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళతోటి ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రేమించండి. ఎలా ప్రేమించాలి అనేది అర్థం చేసుకొని ప్రేమించి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇలా చేయటం వల్ల మీకు బాగుంటుంది. మీకు ఈ రోజుల్లో అయితే మాత్రం చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కానీ ఇబ్బందులు అయితే మాత్రం గట్టిగా ఎక్కువ శాతం అయితే ఉండవండి. డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది. అయితే డబ్బు ఈ మధ్య కొంచెం సేవింగ్ చేయగలుగుతున్నారు, కానీ ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి. ఇంకా మీరు సంపాదించేటటువంటి దాంట్లో ఇంకా కొంచెం ఏదైనా తెలివిగా రొటేషన్ చేసుకునే అవకాశాన్ని, ఇంకా ఎక్కువగా కష్టపడేటటువంటి మార్గాలను మీరు వెతుక్కున్నట్లయితే మీకు సంపాదన పరంగా బాగా కలిసి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం జీవితంలో మంచిగా ఎదగాలి అంటే మన కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కూడా మనిషికి చాలా ముఖ్యమైనదనమాట. లేకపోతే కష్టం మిగిలిపోతుంది అట్లాగా. అలాంటి కలుసుబాటు కోసం మీరింట్లో దాదాపుగా కుదిరినప్పుడల్లా ఇంట్లో దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. ఇంట్లో దేవుడి పటాలు చక్కగా శుభ్రంగా తుడుచుకొని గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి ఇంట్లో దీపారాధన చేసే ప్రయత్నం అనేది చేయండి. దీపారాధన చేస్తూ ఉండే ఇంటికి ఏంటంటే దరిద్రం అనేది పూర్తిగా బయటికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. దీపారాధన లేని ఇల్లు ఎలా ఉంటుందంటే అదొక శ్మశానంతో సమానంగా అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా దీపారాధన అనేది ఇంట్లో ఎక్కువగా చేస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఇంటిని శుద్ధి చేసుకుంటూ ఇల్లంతా కూడా కాస్త ఉప్పు నీటితో తుడుచుకోవటము, ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవటము, కాస్త కలబంద మొక్క కట్టుకోవటం అవ్వచ్చు, గుమ్మాల ముందర దీపాలు వెలిగించుకోవటం అవ్వచ్చు. ఇలాంటి నియమాలు అనేవి ఆచరిస్తూ ఉండండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం అనేది చేయండి. పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే తీసి బయట పడేసేసేయండి. అంతేకాని ఇంటి నిండా చెత్త చెదారం పడేయటానికి ప్రాణం ఒప్పుక ఉంచుకుంటే మాత్రం ఆ రూపంలో కూడా మీకు నెగిటివిటీ ఎక్కువగా వ్యాపించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అనంటే ఇంటిని శుద్ధి చేసుకోవటము, దేవుడికి దీపారాధన చేసుకోవటం, కుదిరితే ఏదైనా దేవాలయాలకు వెళ్ళి రావటము, ఇలాంటి నియమాలు ఆచరిస్తూ ఉండండి. గోమాతకి ఆహారంగా అంటే ఆవుకు ఆహారంగా అరటిపళ్ళు కానీ పచ్చిగడ్డి కానీ అట్లా ఏదైనా తినిపిస్తూ ఉండండి. ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోండి. అలాగే గుమ్మడికాయ అమావాస్య తిథుల్లో ఇలాంటప్పుడు గుమ్మడికాయలు కట్టుకోవటము, మళ్ళీ తీసేసేయటము, ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. ఇంటి గుమ్మం ముందర కాస్త దిష్టి తీసేస్తూ ఉండండి. అంటే కాస్త ఎండు మిరపకాయలు ఉప్పు తీసుకొని గుమ్మం ముందర దిష్టి తీసేస్తూ ఉండండి. అలాగే ఈ వృషభ రాశి వారికి కూడా కొంచెం దిష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. మీరు కూడా మీ అంతటి మీరే ఎవరైనా తీస్తే పర్వాలేదు, లేకపోతే మీ అంతటి మీరైనా సరే కాస్త ఎడమ చేత్తో కాస్తంత రాళ్ళ ఉప్పు తీసుకొని కాస్త కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని పారే నీటిలో వేసేసేయండి. అదే పోతుంది. తర్వాత చేతులు వాష్ చేసేసుకోండి. అలా దిష్టి ప్రభావం తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి. ఆరోగ్యం చాలా తేడా వచ్చింది మీకు గతంతో పోల్చుకుంటే. ఇలా కనుక మీరు ఉంటే మాత్రం పూర్తిగా డల్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరి. ఎవ్వరూ పక్కన ఉండి చెప్పరు. మీ ఆరోగ్యం మీరే చూసుకోవాలి. మిమ్మల్ని మీరే పట్టించుకోవాలి. మిమ్మల్ని మీరే పట్టించుకోకపోతే ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటారు? కాబట్టి ఆరోగ్యం అనేది మనిషికి నిజమైనటువంటి ఆస్తి కన్నా కూడా ఎక్కువ అన్నమాట, మహాభాగ్యం అనమాట. కాబట్టి ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టి అనేది ఉంచండి. జీవితంలో భగవంతుడు మనకు రాసినటువంటి బంధాలు ఉంటే రాయని బంధాలు ఉండవు. అలాంటి వాటి కోసం, అలాంటి వ్యక్తుల కోసం ఎప్పుడు కూడా ప్రాకులాడవద్దు, బాధపడవద్దు. ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. డబ్బు చేతికి అందుతుంది, ఇబ్బంది అయితే ఉండదన్నమాట. విద్యార్థులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కూడా కలిసి వచ్చేటటువంటి సమయం అండి. చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి మీరు బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రోజుల్లో మీకు జరిగేది ఇదనమాట. అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన
వృషభ రాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ అనే సింబల్ వస్తుంది, అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.